అందరికీ నమస్తే. నా పేరు శైల. ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. జనరల్లీ ఎవ్రీ వీకెండ్స్ నేను నా ఫ్రెండ్స్ గేమ్స్ ఆడడానికి వెళ్తూ ఉంటాము. అట్లనే ఈ వీకెండ్ కూడా బ్యాడ్మింటన్ గేమ్ ఆడదాము అని చెప్పేసి మేముంటున్న దగ్గరలో డాన్ బాస్కో స్పోర్ట్స్ అకాడమీ అని ఉంటుంది. స్లాట్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. గేమ్ ఆడుతున్నాము. గేమ్ మధ్యలో నా లెగ్ ట్విస్ట్ అయింది. నా యాంకిల్ ట్విస్ట్ అయింది. ఇంకా నేను ఆడలేకపోయాను. గేమ్ కంటిన్యూ చేయలేకపోయాను. సో ఎగ్జిట్ టైం అయ్యింది. మేము వచ్చేసాము. నా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు. నేను ఇంటికి వచ్చిన కాసేపటికి నొప్పి చాలా ఎక్కువైపోయింది. అసలు భరించలేనంత పెయిన్ స్టార్ట్ అయింది. అస్సలు నడవలేకపోతున్నాను. స్వెల్లింగ్ వచ్చేసింది. యాంకిల్ లెఫ్ట్ సైడ్లో చాలా స్వెల్లింగ్ వచ్చేసింది. ఇట్లా సింగిల్ లెగ్ పైన బ్యాలెన్స్ చేసుకొని నడుస్తూ ఉన్నాను. సరే హాస్పిటల్కి వెళ్దాము అని అనుకుంటే అప్పటికి చాలా లేట్ నైట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ వెళ్దాము అని అనుకొని నేను డిన్నర్ చేసి అట్లా కూర్చున్నా. నేను ఎక్కువ క్రాక్ ద బిలీఫ్ ఛానల్ చూస్తూ ఉంటాను. సో ప్లేలిస్ట్లో లైఫ్ ఆఫ్ అ లైట్ వర్కర్ పార్ట్ 4 వీడియోలో ప్లేడియన్స్ ప్రోటోకాల్స్ గురించి చెప్పారు. సో భూమానవులందరి కోసము కొన్ని ప్రోటోకాల్స్ ఇవ్వడం జరిగింది అని. కమాండ్ పీబీ స్టార్డస్ట్ పడుకునే ముందు 3 టైమ్స్ చెప్పి నిద్రపోవాలి. సో ఈ కమాండ్ హ్యూమన్ బాడీ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే హీల్ అవుతాయి అని చెప్పారు. సో నేను ఆ వీడియో చూసి సేమ్ అవే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాను. మార్నింగ్ లేచి సరే నా కాల్ పరిస్థితి ఏంటా అని ఒకసారి చెక్ చేసుకున్నా. అన్బిలీవబుల్ అసలు నొప్పి లేదు. నిన్న నైట్ చాలా పెయిన్ ఉంటుండే. అసలు బెడ్ పైన కాలు ఇట్లా పెడదామన్నా కానీ చాలా పెయిన్ ఉంటుండే. ముట్టుకోకపోయినా కానీ పెయిన్ ఉంటుండే. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 70 to 80% హీల్ అయిపోయింది. లైక్ వాట్ ఈస్ దిస్, ఇదేం మిరాకిల్ అని చెప్పేసి నేను మళ్ళీ నా లెగ్ని చెక్ చేసుకున్నాను. సో యాంకిల్ని రొటేట్ చేసి చెక్ చేసుకున్నా. ఒకసారి లెఫ్ట్ సైడ్ రొటేట్ చేశాను, ఒకసారి రైట్ సైడ్ రొటేట్ చేసి చెక్ చేసుకున్నాను. అస్సలు పెయిన్ లేదు. చాలా ఈజీగా మూవ్ అవుతుంది. అసలు ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. పిచ్చ హ్యాపీగా అనిపించింది. నేను ఆ రోజు నైట్ ఎలాంటి పెయిన్ బాంబ్ పెట్టడం కానీ లేదా ట్యాబ్లెట్ వేసుకోవడం కానీ ఏమీ చేయలేదు. ఓన్లీ కమాండ్ పీబీ స్టార్డస్ట్ అని 3 టైమ్స్ చెప్పుకున్నాను, పడుకున్నాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ మిరాకిల్ ఇన్ మై లైఫ్. సో నెక్స్ట్ డే కూడా నేను సేమ్ కమాండ్ చెప్పి పడుకున్నాను. ఆల్మోస్ట్ కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. పెయిన్ ఎలాంటి పెయిన్ లేదు. స్వెల్లింగ్ కూడా తగ్గిపోయింది. నార్మల్ అయిపోయింది లెగ్. సూపర్ ఫీలింగ్. నాకైతే మస్తు అనిపించింది.